అన్నింటికంటే బరువైనది చెప్పలేని మౌనం. ఇద్దరి మధ్య ఎన్నో చెప్పుకోలేని మాటలు, పంపించుకోలేని వాయిస్ నోట్స్. కొన్ని ఎమోషన్స్ అలానే డ్రాఫ్ట్లో ఉండిపోయాయి. మరి మీకు కూడా ఇటువంటి అన్సెంట్ వాయిస్ నోట్ ఒకటి ఉందా? ఉంటే ఈ వీడియో మీకోసమే. హాయ్, ఐఎమ్ పార్వతి, యువర్ ఉమెన్ ఎమోషనల్ కంపానియన్. నిషా, మహి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక అన్సెంట్ వాయిస్ నోట్ గురించి మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిషా, మహి ఇద్దరు ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు. ఒకరోజు నిషా తన ఫోన్ చూస్తూ సైలెంట్గా కూర్చుండిపోయింది. తను ఒక వాయిస్ నోట్ని రికార్డ్ చేసింది. అది మహికి సెండ్ చేయాలనుకుంది. అలా సెండ్ చేయాలనుకొని తన తమ్ని సెండ్ బటన్ పైనే అలానే నిల్చుండిపోయింది. ఆ టైంకి వాళ్ళిద్దరి మధ్య ఒక సైలెంట్ వాల్ బిల్డ్ అయిపోయింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. నిషా తన మనసులో ఇలా అనుకుంది, మహి, నేను నీకోసం ఒక వాయిస్ నోట్ని రికార్డ్ చేశాను. అందులో నా మెమొరీస్, నా అపాలజీస్, మన ఇద్దరి మధ్య ఉన్న ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నన్ను కేర్ చేస్తావా? నా ఈ వర్డ్స్ మన ఇద్దరి మధ్య ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేస్తుందా అనే భయంతో సెండ్ చేయలేక ఆగిపోయాను అని అనుకుంది. ఆ అన్సెంట్ వాయిస్ మెసేజ్లో ఎన్నో చెప్పలేని నిజాలు, వాళ్ళ మధ్య ఉన్న నవ్వులు, రీకనెక్ట్ అవ్వాలని సైలెంట్ పెయిన్. మనలో కూడా చాలామంది కొన్నిసార్లు చూపించలేని ఎమోషన్స్, ఇతరుల మనసును నొచ్చుకొని కష్టపెట్టడం ఇష్టం లేక పంపించలేని ఎన్నో వాయిస్ మెసేజెస్ ఉంటాయి కదా. మీకు కనుక ఇది ఫీల్ అయినట్లయితే, మీ మనసుకు టచ్ అయినట్లయితే హార్ట్ సింబల్ని కామెంట్ చేయండి. ఇది ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. బికాస్ దే డిజర్వ్ టు హియర్ దిస్ మెసేజ్. మీరు కూడా ఇంకా చెప్పలేని ఎమోషన్స్ కనుక ఉన్నాయనుకుంటే మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోవడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ బీ హియర్ టు లిసన్ యువర్ ఎమోషన్స్. డిఎం చేయండి.